ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ 2025కి మోస్ట్ ప్రాబబుల్ టాపిక్స్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే వేరే స్టేట్ పిఎస్సి పీవైక్యూస్ ఏవైతే లాస్ట్ 2 ఇయర్స్లో జరిగినాయో ఆ కంపైరేషన్, అలాగే ఏపీపీఎస్సి పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో 2023, 2020. సో వాటిని బేస్ చేసుకొని ఈ మోస్ట్ ప్రాబబుల్ టాపిక్స్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇది కరెంట్ రిలవెన్స్ని బేస్ చేసుకొని ఉంటాయి అండ్ ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేవి రావడానికి. ఆల్రెడీ ఇంతకుముందు మన దగ్గర చాలామంది సెలెక్ట్ అయ్యారు మన గైడెన్స్ ద్వారా, అండ్ మన మెటీరియల్స్ కూడా ఫాలో అయ్యారు అండ్ మంచి సర్వీస్ కూడా క్రాక్ చేశారు. అండ్ ఇక్కడ మనకి రీసెంట్ అప్డేట్ మనకి ఏముందంటే రెన్యూవల్ ఎనర్జీ మీద గవర్నమెంట్ చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ 2 ఇయర్స్లో వేరే స్టేట్ పిఎస్సిలో కూడా మనకి ఈ ఎనర్జీ మీద మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మెయిన్గా ఈ ఎనర్జీ క్రైసిస్ మీద ఫోకస్ చేస్తూ మనకు క్వశ్చన్స్ అయితే వచ్చాయి అండ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ థీమ్ మీద మనకి క్వశ్చన్ రావడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు వేరే స్టేట్ పిఎస్సి పీవైక్యూస్లోనే కాదు, మనకి ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ 2023లో కూడా గ్రీన్ ఎనర్జీ మీద క్వశ్చన్ వచ్చింది. అలాగే రెన్యూవల్ పవర్ జనరేషన్ మీద కరెంట్ సినారియోని బేస్ చేసుకొని క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు కూడా మనకి చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయి రెన్యూవల్ ఎనర్జీ మీద క్వశ్చన్ రావడానికి, లేకపోతే ఎనర్జీ క్రైసిస్ మీద క్వశ్చన్ రావడానికి. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకేంటంటే హ్యాండీ కంటెంట్ కనుక చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఇదొకటి మనకి కరెంట్ రిలవెన్స్ని బేస్ చేసుకొని వచ్చింది. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొచ్చారు. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ గవర్నెన్స్ థీమ్ మీద మనకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేది కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఇది లాస్ట్ 2 ఇయర్స్లో ఈ గవర్నెన్స్ మీద వేరే స్టేట్ పిఎస్సి పీవైక్యూస్లో ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ కూడా మెయిన్ ఈ గవర్నెన్స్ సెంట్రిక్గానే మనకి ఎక్కువ ఫోకస్ పెడుతూ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ గవర్నెన్స్ మాడ్యూల్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే మన చాలామంది ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్ చూసి వదిలేస్తున్నారు, కానీ మీరు బెటర్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే పీవైక్యూస్ కూడా చాలా రిలవెన్స్ ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. మీరు కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 2020, 2023 మెయిన్స్ పేపర్స్ కనుక మీరు అనాలిసిస్ చేసుకుంటే 65 to 70% ఆఫ్ క్వశ్చన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకి వేరే స్టేట్ పిఎస్సి పీవైక్యూస్ నుంచి యూపీఎస్సి పీవైక్యూస్ నుంచి రావడం జరిగింది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తుంది అంటే ఈ క్వశ్చన్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎగ్జామ్ కండిషన్స్లో మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకున్నా సరే వాటర్ ట్రాన్స్పోర్ట్ని బూస్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఎయిడ్ అనేది ఇస్తుంది. అలాగే గవర్నమెంట్ కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ మీద ఫోకస్ అనేది పెడుతుంది. ఆల్రెడీ మనకి ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ మీద మనకి క్వశ్చన్ అయితే వచ్చింది 2023లో. ఇది ఏపీపీఎస్సీ ఇచ్చిన క్వశ్చన్. అలాగే ఇప్పుడు వేరే స్టేట్ పిఎస్సి పీవైక్యూస్లో కూడా రూల్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది బేస్ కింద చేసుకొని రీసెంట్ డెవలప్మెంట్ లింక్ చేసుకుంటూ క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ అంతా ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకొని డిజైన్ చేసిన క్వశ్చన్ వేరే స్టేట్ పిఎస్సి పీవైక్యూ. సో ఇక్కడ మనకి ఏబిపిఎస్సీలో ఏంటంటే ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ మీద బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్. కాబట్టి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మనకి క్వశ్చన్స్ రావడానికి ఆ స్కోప్ అయితే చాలా ఎక్కువైతే ఉంది. ఇలాగా కరెంట్ రిలవెన్స్ని బేస్ చేసుకొనే మనకి 2023 క్వశ్చన్స్ అన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ మోస్ట్ ప్రాబబుల్ టాపిక్స్ అనేది మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అండ్ ఈవెన్ జనరల్ ఎస్ఏ ప్రిపరేషన్ కూడా ఇవి సపోర్టింగ్ ఎలిమెంట్స్ కింద మీకు ఉంటాయి. అండ్ దాంతోపాటు రీసెంట్గా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో మార్క్స్ రిలీజ్ చేశారు. సో దాంట్లో మన స్టూడెంట్కి 502.5 అనేది హైయెస్ట్ మార్క్స్ అయితే వచ్చాయి. సో స్టార్టింగ్ తిను గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా మన క్రియేట్ చేయడం జరిగింది, అలాగే గ్రూప్ 1 మెయిన్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. మంచి సర్వీస్ రావడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఆదిత్య అటు ఏపీపీఎస్సీలో స్టేట్ 53rd ర్యాంక్ వచ్చింది, నాన్ లోకల్ కింద వచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రేసిక్రెట్ ట్రెషర్, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా మనకి లాస్ట్ ఇయర్ మార్క్స్ చూసుకుంటే అంటే 2023 మెయిన్స్ మార్క్స్ చూసుకుంటే ఇక్కడ 474.5 అది వచ్చాయి. సో దీంట్లో పేపర్ వైజ్ మార్క్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా మనకి 488.5 వరకు మార్క్స్ అయితే వచ్చాయి. అండ్ మన వాళ్ళు పర్సన్షిప్ ప్రోగ్రామ్ ఏవైతే రాశారో మన వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ ఎలా వచ్చాయి పేపర్ వైజ్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ చూసుకుంటే 93 మార్క్స్. యాక్చువల్లీ 80-85 దాటడం కూడా కష్టమైంది. సో మన వాళ్ళకి 93 వరకు వెళ్ళారు. అలాగే పాలిటీ, గవర్నెన్స్ అండ్ సొసైటీ కూడా చాలా కష్టంగా ఇచ్చారు. సో 101.5 అంటే స్టేట్లోనే అది టాప్ స్కోర్ అది. సో మన వాళ్ళకి 90, 92.5, 101.5 ఇలాంటి మార్క్స్ అయితే వచ్చాయి. ఎకానమీలో కూడా 100 దాటడం కష్టం అండ్ ఇక్కడ కూడా 102, 101 లాంటి స్కోర్ చేశారు. అండ్ ఎస్ఏ అయితే 65 రావడం కూడా కష్టమైంది. సో యూపీఎస్సీ మెయిన్స్
అక్కడ జనరల్ ఎస్ఏలో 120, 130 స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ 50, 60 దగ్గర ఆగిపోయారు. సో మన వాళ్ళకి అక్కడ 83.5 దాకా వెళ్ళింది. తెలంగాణ మూవ్మెంట్ కూడా చాలా మంది 60s రౌండ్ ఉంది, మనకి 82 దాకా వెళ్ళింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతి క్వశ్చన్లో కూడా 6.5 నుంచి 7 మార్క్స్ అయితే పడ్డాయి. సో హైయెస్ట్ 69 వరకు వెళ్ళింది. ఎందుకంటే అక్కడ 100 మార్క్స్కి వీళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ, మిగతా అంతా కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ ఎవరు చేయలేదు. ఓకే, ఇంతవరకు కూడా మన దగ్గర సెలెక్ట్ అయిన వాళ్ళు ఏపీపీఎస్సీ అండ్ తెలంగాణలో. సో ఇప్పుడు స్టడీ మెటీరియల్స్ కూడా మనం లాంచ్ చేసాం. సో పేపర్ ఫ్రై సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మనం లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా తెలంగాణలో కూడా 6.5 to 7 మార్క్స్ అయితే ఒక క్వశ్చన్లో మన వాళ్ళు స్కోర్ చేశారు. అండ్ మొత్తం అంతా కాంప్రహెన్సివ్ మెటీరియల్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ 100% కవరేజ్ కూడా వచ్చింది. సో వాళ్ళ క్వశ్చన్స్ మన కంటెంట్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఎలాగా రిఫ్లెక్ట్ అయ్యింది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ అని. అలాగే మనకు కూడా అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2025 కూడా సేమ్ అదే అప్రోచ్లో మీకు కంటెంట్ చేయడం జరిగింది. సో ఈ ప్యాటర్న్లో మీకు స్టడీ మెటీరియల్స్ అంతా ఉంటాయి. అని ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మీకు ఈ మెటీరియల్ కనుక అవసరం ఉంది అనుకుంటే, అండ్ మీకు అడ్వాంటేజ్ అవుతుంది ఎగ్జామ్ కండిషన్స్లో అనుకుంటే, అవసరం ఉంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో వాట్సాప్ నెంబర్ 8143746589. ఇది పేపర్ 5 సంబంధించింది. అలాగే చాలామంది ఇప్పుడు ఏపీ మాడ్యూల్ అడుగుతున్నారు, అంటే ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ. సో ఇది కూడా మనం చేసాం కంప్లీట్. ఇప్పుడు ఎవరైతే యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో సివిల్ సర్వీస్, అలాగే మెయిన్స్ రాసిన వాళ్ళు, వాళ్ళకి కొంచెం ఈ ఏపీ మాడ్యూల్ అంతా కొత్త. సో అందుకు మనం ఏం చేసామంటే ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ దీనికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ కూడా మనం చేసాం. ఏపీ ఎకానమీ అంతా కూడా ఇదే ఫార్మాట్ ఉంటుంది, 174 పేజెస్. అలాగే ఏపీ హిస్టరీ కూడా 296 పేజెస్ ఉంటుంది. అండ్ ఏపీ జియోగ్రఫీ 85 పేజెస్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకి మన స్టడీ మెటీరియల్స్లో ప్రింట్ ఆప్షన్ ఉండదు, 8 ఆప్షన్ ఉండదు. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ప్రింట్ ఆప్షన్, 8 ఆప్షన్ అయితే పెట్టలేదు. ఇన్ కేస్ మీకు ఈ మెటీరియల్స్ కంటే ఏపీ మాడ్యూల్ కనుక అవసరం ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మేడం మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తారు. ఆల్రెడీ ఈ స్టడీ మెటీరియల్స్ అన్ని ఎంతమంది ఫాలో అయ్యారు మన వాళ్ళు, అండ్ చాలామంది సర్వీసెస్ కూడా క్రాక్ చేశారు. డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యారు, అలాగే డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సెక్రటరీ ట్రెజరర్గా సెలెక్ట్ అయ్యారు, ఎంపీడీఓస్గా సెలెక్ట్ అయ్యారు. ఓకే, సో ఇది మనం చూపించిన ఇంపాక్ట్ ఇంతవరకు లాస్ట్ నోటిఫికేషన్స్ ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీలో. సో ఇంతకుముందు నోటిఫికేషన్ నుంచి కూడా మనం కన్సిస్టెంట్గా మనం రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాం ఆంధ్రాలో. ఇప్పుడు తెలంగాణలో కూడా గ్రూప్ 1 స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ జిఆర్ఆర్ అండ్ సర్వీస్ అలొకేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి సర్వీసెస్ క్రాక్ చేశారని కూడా మన గైడెన్స్లో మీకు చూపిస్తాను. సో దట్స్ ఎ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.